దేశంలోనే అతిపెద్ద ప్రాపర్టీ షో నారెడ్కో ప్రాపర్టీ షో మళ్ళీ మన గుంటూరులో మీకోసం. విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో మీ అవసరాలకు అనుగుణంగా అపురూపమైన అపార్ట్మెంట్లు, విల్లాస్, ఇండిపెండెంట్ హౌసెస్, ఓపెన్ ప్లాట్స్ కోసం జనవరి 10, 11, 12 తేదీల్లో చేబ్రోలు హనుమయ్య కంపెనీ, బృందావన్ గార్డెన్స్, గుంటూరులో జరగనున్న నారెడ్కో ప్రాపర్టీ షోకి విచ్చేయండి. ప్రతిరోజు లక్కీ డ్రాలో అద్భుతమైన బహుమతులు గెలుచుకోండి. ప్రవేశం ఉచితం. సో రియల్టీ రంగానికి సంబంధించి కూడా ప్రభుత్వం చేస్తున్న సవరణలకు సంబంధించి వీటన్నిటిపైన రియల్ ఎస్టేట్ రంగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా కుంటుబడిపోయింది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి రియల్టర్స్ అందరూ కూడా ఒక రకమైన నిశ్చయానికి గురైపోయి ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం ఒక్కసారిగా కొంచెం ఆక్సిజన్ అందినట్టు ఆ రియల్టర్స్ అందరూ కూడా భావించారు. ఈ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ రంగం మీద ఉన్న అవగాహన కానీ, ముఖ్యంగా ఈ ప్రాంత అభివృద్ధి, ఇక్కడే రాజధాని నిర్మాణం జరగబోతున్నటువంటి పరిస్థితులు కానివ్వండి, ఖచ్చితంగా పుంజుకుంటుంది అనుకుంటంలో ఈ రంగం ముందుకెళ్తుందనటంలో ఎటువంటి సందేహం లేదు. చంద్రబాబు నాయుడు గారు నిన్నగాక మొన్న ఈ ఎక్స్పో ఏదైతే జరిగిందో దీనికి ఆయన స్వయంగా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి రియల్టర్స్ మొత్తానికి కూడా ఒక ఊపిరి లూజారు. ఆ రంగానికి కానీ, వారు ఉన్నటువంటి ఆలోచనలకు కానీ, వారికి ఉన్న ఏవైతే వారు ఆశిస్తూ ఉన్నారో వాటన్నిటిని కూడా నెరవేర్చే విధంగా కొన్ని హామీలు ఇచ్చేయటం జరిగింది. తప్పనిసరిగా ఆయనకు కూడా ఒక కమిట్మెంట్ ఉంది. ఈ రాష్ట్ర అభివృద్ధి మీద కానీ మిగతా అంశాల మీద ఒక దూరదృష్టి ఉంది. విజన్ ఉన్నటువంటి నాయకుడు ఈరోజు అధికారంలోకి వచ్చాడు కాబట్టి ఖచ్చితంగా ఈ రంగం ముందుకెళ్లడంలో ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా ఆ దిశగా వీళ్ళు ఇక్కడ ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి ఈ నారెడ్కో ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఎక్స్పో మరింత ఊపునిస్తుంది ఈ రంగం అభివృద్ధికి అనేది నేను భావిస్తా ఉన్నాను.